పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. నన్ను పట్టుకొని సన్యాసి ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదా? ఏంది నాకు మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నేను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్యాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4000 పింఛన్? మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా?